కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. ప్రశ్నించినందుకే వైసీపీ నేతలపై కేసులు పెడతారని ఫైర్ అయ్యారు. ఎల్లకాలం కూటమి ప్రభుత్వమే ఉండదని, వైసీపీ ప్రభుత్వం కూడా అధికారంలోకి వస్తుందని తెలిపారు. 3 ఏళ్లలో వైసీపీ అధికారంలోకి వస్తుందని, అందరిపైన ఎంక్వైరీ వేస్తామని హెచ్చరించారు. బీహార్లో ఏం జరుగుతుందో తెలియదు కానీ ఏపీలో మాత్రం జంగిల్ రాజును తెచ్చారని తెలిపారు. రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించారని, అంబటి రాంబాబు చేసిన తప్పేంటని ప్రశ్నించారు. ఒకరికి కూడా హెచ్చరిస్తా ఉన్నా, జరుగుతా ఉన్నది విషపూరిత విత్తనాలు నాటుతా ఉన్నారు. దయచేసి ఈ విషపూరిత విత్తనాలు నాటడం ఇప్పటికైనా ఆపండి. ఇది గన ఆపకపోతే గన రేపొద్దున ఈ విషపూరిత విత్తనాలు మీరొక్కరికే మీకు మాత్రమే వర్తిస్తాయని అనుకోవకండి. ఈ రోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి గ్రామ స్థాయిలో కూడా ప్రతి కార్యకర్త కూడా దెబ్బతినున్నాడు, ప్రతి నాయకుడు దెబ్బతినున్నాడు. మీరు చేస్తా ఉన్న అన్యాయానికి వీళ్ళంతా కూడా దెబ్బతిని ఉన్నారు. వీళ్ళంతా రేపొద్దున మా ప్రభుత్వం వచ్చినప్పుడు వీళ్ళంతా కూడా మీ విషపూరిత విత్తనాలు ఆ రోజు పెద్ద చెట్లు అయినప్పుడు వీళ్ళు గల స్పందిస్తున్నప్పుడు మీకేం జరుగుతుంది అని కూడా ఆలోచన చేసుకోమని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా హెచ్చరిస్తా ఉన్నా. ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకోండి. చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాను, ఆయన కొడుకు చెప్తా ఉన్నాను, ఆయనకు కొమ్ము కాస్తా ఉన్నా ఆయన పార్టీ ఇతర పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాను, ఆయనకు కొమ్ము కాస్తా ఉన్నా ఇలాంటి పోలీసు అధికారులకు కూడా చెప్తా ఉన్నాను. ఎల్లకాలం ఇలా అన్యాయం చేస్తా ఉంటే మాత్రం ఎప్పుడు కూడా దేవుడు చూస్తూ ఊరుకోవడానికి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీకు మొట్టికాయలు పడతాయి. రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటి అన్నిటి మీద కూడా ఎంక్వైరీలు వేస్తాము, వడ్డీతో సహా చెల్లిస్తారు అని కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా చెప్తా ఉన్నాం. అందరినీ కూడా బోన్లలో నిలబెడతాము, సాక్ష్యాలు ఆధారాలతో సహా యూనిఫామ్లు ఒక్కొక్కరికి కూడా ఇప్పించి వీళ్ళందరితో పాటు ఈ కాన్స్పిరసీలో భాగమైన ఇతర రాజకీయ నాయకులు ఎవరైతే చేసినారో వాళ్ళందరినీ కూడా ఒక్కలో పెట్టి న్యాయం జరిగేట్టుగా వడ్డీతో సహా వీళ్ళంతా కూడా చెల్లించే పరిస్థితి కూడా వస్తుందని కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా హెచ్చరిస్తా ఉన్నా. రేటుకి అమ్ముతున్నారండి. ప్రతి బెల్ట్ షాప్ లోని ఎంఆర్పీ రేట్ కన్నా 20 రూపాయలకి ఎక్కువగా అమ్ముతున్నారు. ప్రతి పర్మిట్ రూమ్ లో ఏ పర్మిట్ రూమ్ లో అంటే ఎంఆర్పీ రేటుకి అమ్ముతున్నారు. పర్మిట్ రూమ్ లో ఇల్లీగల్. పర్మిట్ రూమ్ లో వేసేది పెగ్గుల్లో వేస్తా ఉన్నారు. పెగ్గుల్లో వేసి ఏకంగా బాటిల్ పైన 30 రూపాయలు అధికంగా వసూలు చేస్తా ఉన్నారు. ఆ డబ్బులు గవర్నమెంట్ కి రాకోకుండా వీళ్ళ జోబీ లేకపోతా ఉంది. దీంతోనే సరిపోదు అన్నట్టుగా ఏకంగా ప్రతి 5 బాటిళ్లకు 1 బాటిల్ వీళ్ళంతటికి వీళ్ళే కుటీర పరిశ్రమ పెట్టి చీప్ లిక్కర్ వీళ్ళే తయారు చేసి కల్తీ లిక్కరు ఏకంగా ప్రతి 5 బాటిల్లో 1 బాటిల్ ఈ రోజు అమ్ముతా ఉన్నారు. ఈ రోజుకి కల్తీ లిక్కర్ తాగి పిల్లలు, చదువుకున్న పిల్లలు, ఇంజనీరింగ్ చదువుకొని బయటకి ఏదో ఊర్లోకి ఏదో సెలవుల కోసం వస్తే 4 పిల్లలు చనిపోయే ఘటన ఈ మధ్య కాలంలో మనం చూస్తాం. కల్తీ లిక్కర్ తాగి వీళ్ళ షాపుల్లోనే ఈ ఇల్లీగల్ కల్తీ లిక్కర్ తాగి ప్రతి 5 బాటిళ్లకు 1 బాటిల్ కల్తీ లిక్కర్ చేస్తా ఉన్నది ఎవరు అని అంటే సాక్ష్య ఆధారాలతో సహా వీళ్ళ మనుషులు దొరుకుతారు. ఆ కల్తీ మద్యం కుటీర పరిశ్రమతో ఎవరంటే దొరికింది? జయచంద్రారెడ్డి అని కంబలపల్లెలో చంద్రబాబు నాయుడు తరపున తెలుగుదేశం పార్టీకి కంటెస్ట్ చేసిన క్యాండిడేట్. ఆయన తయారు చేస్తూ ఏకంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కు దొరికితే లావాదేవీల్లో వాళ్లకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కు మధ్య లావాదేవీల్లో తేడాలు వచ్చి ఆ ఘటన బయటపడి దొరికితే దాంట్లో తెలుగుదేశం పార్టీ హయాం రాక్షస పాలన జరుగుతా ఉంది. 18 నెలలుగా చంద్రబాబు నాయుడు గారే పాలన చేస్తా ఉన్నాడు. ఇటువంటి రాక్షస పాలనలో ఎవడైనా మా పార్టీకి సంబంధించిన జోగి రమేష్ లాంటి వ్యక్తి ఎవరైనా వాళ్ళు లిక్కర్ నడుపుతారా? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు జోగి రమేష్ మీద కేసు పెడతాడు. ఈయన ఇల్లీగల్ లిక్కర్ తయారు చేసి చంద్రబాబు నాయుడు గారు బెల్ట్ షాపుల్లో ఈయన సప్లై చేస్తున్నాడట. బెల్ట్ షాపులు ఆయనై, సప్లై చేసే మనుషులు ఆయనై, తయారు చేసే మనిషి ఆయన మనిషి, బెల్ట్ షాపులు ఆయనై, అమ్మేది ఆయన మనుషులు. మరి జోగి రమేష్ ఎలా చేస్తారండి? ఆయన మీద కూడా ఇలాంటిదే తప్పుడు కేసు పెట్టి ఏకంగా జైలుకు పంపించిన కేసు. ఇలా ప్రతి ఒక్కరిని కూడా ఆయనే తప్పు చేస్తాడు.